హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ పొన్నగంటాకు ఫ్రై. ఈ పొన్నగంటాకు కంటి చూపుకి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా హెల్తీ కూడా. ఇది చేయడం చాలా సింపుల్ కూడా. ఈ పొన్నగంటాకు ఫ్రై కోసం మనం కాడల్ని తీసుకోకూడదు, ఓన్లీ ఆకుల్ని సపరేట్ చేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై కోసం ఒక కడాయిలో నూనె తీసుకోవాలి. ఈ నూనెలో వేడెక్కాక పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి. ఈ పోపు దినుసులు ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసేసుకుంటే పోపు దినుసులు ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయ్యాక ఇందాక సన్నగా కట్ చేసేసుకున్న పొన్నగంటాకుని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ పొన్నగంటాకు ఆయిల్ మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ వరకు ఉడికించుకున్నాక ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇదంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసాక ఇందులో మనం కారాన్ని పచ్చి కారం కాకుండా వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకుందాం. దానికోసం ఒక చిన్న రోల్ తీసుకొని అందులో కారం, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్టు వేసుకున్నాక ఇది మొత్తం వెల్లుల్లి రెబ్బలు కారానికి పట్టేలాగా బాగా స్మాష్ చేయాలి. ఇలా కారం రెడీ చేసుకున్నాక ఇందాక ఫ్రై అయిన కడాయిలో ఈ కారాన్ని యాడ్ చేసుకుందాం. ఈ కారం మనం ఫ్రైకి యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని ఆపేయాలి. ఎందుకంటే మనం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే ఆ వెల్లుల్లో ఉన్న ఘాటంతా పోతుంది. ఇలా ఆపేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొన్నగంటాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా పొన్నగంటాకు ఒక్కసారి మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనుకుంటారు. ఆకుకూరని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.